అంబటిని పూనిన పుష్ప సంక్రాంతి సంబరాలకు సిద్ధమా? మొత్తానికి ఇక్కడ తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఇది సంప్రదింపులు జరుపుతున్నప్పుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయన ఒక సోఫా ట్వీట్ చేశారు. సోఫా ట్వీట్ అంటే పుష్ప సినిమాలో ఏదైతే తన మాట విన్న వాళ్ళకి తనకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి ఏదైతే డబ్బు రూపంలో ఆ లంచాన్ని ఇస్తున్న అంశానికి మరి ఆయన బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అంశం నేపథ్యంలో ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క డబ్బు ఏదైతే సోఫా అనే ద్వారా డబ్బు పంపించడంతో ఈ వివాదం ఇక్కడ పరిష్కారం అయ్యిందా అన్న అంశంలో రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని ఒక విధంగా లంచగొండి అనే ఒక విధంగా రేవంత్ రెడ్డి లంచగొండి అనే విధంగా ఈయన కామెంట్ చేయడం వెనుక ఆ వివాదము అంటే అంబటి ఉద్దేశ్యమా అనేది కూడా ఈ యొక్క మరి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అందులో ముఖ్యమైన ఉద్దేశ్యం అదే అన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పక్కన పవర్ పోయినా సరే మరి పొలిటికల్గా లైమ్లైట్లో ఉండాలని మరి అంబటి రాంబాబు ప్రయత్నాల ఎందుకని ఇక్కడ జరిగిన సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరిగిన ఈ యొక్క సమస్య ఈ యొక్క పరిష్కారం అయిన తర్వాత ఎందుకని ఈ విధంగా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు అనేది కూడా అందరూ చర్చించుకుంటున్న విషయం. అంటే ఇందులోని ఇలా ఏదైతే ఈయన సోఫా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారో మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క టికెట్ రేట్స్ అంశంలో జగన్మోహన్ రెడ్డితో ఏదైతే వీళ్ళందరూ సినిమా సంబంధించిన స్టార్స్ అందరూ కూడా ఏపీకి వచ్చి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. మరి అప్పుడు కూడా ఈ యొక్క సోఫా అంశం అప్పుడు ఉందా అనేది కూడా దీనిపైన కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి మొత్తానికి సోఫా ట్వీట్ ఏంటి, ఈయన బాగా కనెక్ట్ అయినట్టున్నాడు. అలాగే మరి సంక్రాంతి సంబరాలకి ఈసారి అంబటి రాంబాబు ఏంటి ముగ్గుల పోటీలు లేదా ₹100 ఇంటింటికి కలెక్ట్ చేయడం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మరి ఆ సంబరాలు లేనట్లేనా? ఎస్ రాజు, అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ వివాదం అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందులో హైదరాబాద్కు సంబంధించి ఒక థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, ఒక మహిళ మృతి, అదేవిధంగా ఒక చిన్నారి చావు బతుకుల్లో ఉండడము, దానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడము, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న అంశాలు. దీని మీద ఇది జరగగానే వెంటనే అల్లు అర్జున్ మీద ఛార్జ్ షీటు, వీటి నేపథ్యంలో ఫస్ట్ ఛార్జ్ షీటు అలా కేసు నమోదు చేస్తున్నారు అని అనగానే ఫస్ట్ స్పందించింది అంబటే. ఇలా ఎలా చేస్తారో, అసలు వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రతిష్టలు ఉన్న హీరోని ఇలా చేస్తారా, ఎవరు కూడా సహించరు, మొత్తం దీని మీద తీవ్ర నిరసన వస్తుంది అని చెప్పి ట్వీట్ చేశాడు. దాదాపు 2-3 ట్వీట్లు ఆ రోజు చేశారు. ఆ తర్వాత ఈవెన్ మీడియాతో కూడా మాట్లాడారు. యాక్చువల్గా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా పెట్టడంలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పౌరులకు జరిగిన నష్టాన్ని సరిదిద్దడంలో భాగంగా, మరోసారి జరగకుండా చేయడంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకి అందరికంటే ముందు అంబటి రాంబాబు అక్కడి నుంచి స్పందించారు. ఆ తర్వాత సరే ఈ 2-3 రోజుల నుంచి కూడా ఒక ట్వీట్లు చేస్తానే ఉన్నారు. అది ఇంకొకటి ఇప్పుడే మనం చూసాం కదా, గెలిచినోడికి సంక్రాంతి, ఓడినోడికి కాళరాత్రి, ఇవన్నీ సినిమా డైలాగులు. ఎస్, దాంతోపాటు సోఫా అనేది పుష్ప సినిమాలో ఆ సోఫా నిండా డబ్బులు కట్టలు పెట్టి పరిష్కారానికి సోఫాలు పంపుతుండే ఒక సీన్ని పెట్టి పరిష్కారం అవ్వాలంటే సోఫా అందాల్సిందేనా అని చెప్పి పెట్టడానికి నిజంగానంటే గతంలో అనేక అంశాలు మనం చూసాం. చిరంజీవి గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఎలా నడిపించారు, ఎలా ట్రీట్ చేశారు, అవన్నీ కూడా అప్పుడు చిరంజీవి గారికి పేరు ప్రతిష్టలు లేవా, లేదంటే ఆ రోజు వచ్చిన మహేష్ బాబుకు పేరు ప్రతిష్టలు లేవా, వీటన్నిటికి సంబంధించి నోరెత్తనే అంబటి ఈరోజు దీనికి అంటే ఒక ఘటనకు సంబంధించి ఆయన రావడం వల్ల ఆ ఘటన జరిగింది అన్న నేపథ్యంలో ఆ A11గా ఆయన పెడితే దాని మీద ఇంత స్పందించడానికి కారణం ఏంటి? ఆ రాష్ట్ర అసలు ఆయన పార్టీ ఇక్కడ లేదు, ఈ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జరిగింది, ఆ రాష్ట్రంలో ఆయన కూర్చొని ఇలా పెట్టడానికి వెనకేంటి? మరి ఆ రోజు చిరంజీవి గారికి జరిగిన అవమానం సందర్భంగా ఆ రోజు మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు లేదా అల్లు ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆ రోజు గుర్తు రాలేదా అంబటికి అని అనేది. అదేవిధంగా అసలు ఇది పరిష్కారం అవ్వడం అంబటికి ఇష్టం లేనట్టుంది. అంటే ఇటు ఒక సామరస్య పూరిత వాతావరణంలో ఇకపై రాజకీయాలకు అతీతంగా నడవాలి, కేవలం సినీ ఇండస్ట్రీని హైదరాబాద్లో ఐటీ అదేవిధంగా ఫార్మా ఈ రెండింటితోటి ఈక్వల్గా హైదరాబాద్లో డెవలప్మెంట్కి సినిమా ఇండస్ట్రీ కూడా తోడ్పడింది కాబట్టి సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనే ఒక దీంతో ఇప్పటి వరకు కూడా టాలీవుడ్కి అండ్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఒక ఐస్ బ్రేక్ చేయడానికైతే ఇది ఉపయోగపడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇకపై సామరస్యంగా వెళ్తుంది రాజకీయాలకు అతీతంగా అని అనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ సోఫా
ట్వీట్ పెట్టి అంబటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం అంటే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అసలు ఇంత వివాదానికి అల్లు అర్జున్ ఇష్యూ ఇంత వివాదానికి గతంలో అనేక తొక్కిసలాటలు జరిగినాయి, అనేక అంశాలకు సంబంధించి ఈవెన్ మహేష్ బాబు లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళ కోర్టులకు వెళ్ళారు. ఇదంతా సాధారణంగా ఎంతోమంది హీరోలు ఎదుర్కొన్నవే. కానీ ఇది ఇంత వివాదం కావడానికి ఈ ట్వీట్లే కారణం, ఇలాంటి ట్వీట్లే. ఎందుకంటే పుష్ప డైలాగులు పెట్టి షెకావత్ ఏదో ఉన్నది కదా, నాకు అంత ఆ డైలాగ్స్ తెలియవు, షెకావత్కు సంబంధించి ఇలాంటివన్నీ పెట్టి 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 పోలీసుల్ని రెచ్చగొట్టి లేదా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఒక రకంగా ఇన్ని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏ చర్య తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది అని అనిపించే విధంగా ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇక సామరస్యంగా పోవాలనుకుంటున్న ఈ తరుణంలో అంబటి మళ్ళీ సోఫా పెట్టడం అని అంటే ఆయనకి టాలీవుడ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సామరస్యపూరిత వాతావరణం ఉండడం ఇష్టం లేదు. అదేవిధంగా టాలీవుడ్ ప్రశాంతంగా ముందుకెళ్ళడం అనేది అంబటి రాంబాబుకి ఇష్టం లేదని అనేది అక్కడ కనిపిస్తుంది రాజు. అజిత్ గారు, అలాగే మరి ఏదైతే సంక్రాంతి పోటీలు, మరి ఎప్పుడు కూడా ముగ్గుల పోటీలు, డ్యాన్సులు, లక్కీ డ్రాలు, మరి ఈసారి ఆయన ఓటమి చెందారు. మరి ఏంటి ఈసారి ఇంటింటికి లాస్ట్ టైం లాగా ఇంటింటికి 100 రూపాయలు కలెక్ట్ చేసి ఆ లక్కీ డ్రాలు కూడా మరి ఈసారి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆ మర్చిపోలేని అంటే ఆ రోజులు మర్చిపోయే అవకాశాలు ఉంటాయా, లేదా అదే కార్యక్రమాల్లో మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగే అవకాశాలు ఉంటాయా? అది మనకి అక్కడ స్థానికంగా అంబటి ఏం చేస్తారో తెలియదు. కానీ ఆయన పెట్టిన ట్వీట్ అయితే గెలిచినోడికి సంక్రాంతి, ఓడినోడికి కాళరాత్రి అని అనేది ఇటు సర్కార్కి అదేవిధంగా టాలీవుడ్కి ఇద్దరు గెలిచారు. యాక్చువల్గా ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరికి సంక్రాంతి, ఓడిపోయింది అంబటి కాబట్టి అంబటికి కాళరాత్రి అనేది అందరు కూడా అనుకుంటున్నారు రాజుగారు. రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.